హైవేస్. గతంలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి మెతక వైఖరి, ఉరకని చెప్పండి ఆయన చేతకాని తనమే ఈరోజు చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ దేశంలో భూభాగం అంటూ, దానిని భారతదేశం ఆక్రమించిందంటూ, అది కూడా టిబెట్లో ఒక భాగం అంటూ, తూర్పు సైడ్ టిబెట్ అన్నట్టు హడావుడి చేస్తూ ఇప్పటి వరకు 4 జాబితాలు రిలీజ్ చేశారు. ఏంట్రా బాబు అంటే అరుణాచల్ ప్రదేశ్లో నివాస సముదాయాలకు సంబంధించి కొన్ని పేర్లు పెడుతూ, పర్వత ప్రాంతాలకు కొన్ని పేర్లు పెడుతూ, చెరువులకు కొన్ని పేర్లు పెడుతూ, నదులకు కొన్ని పేర్లు పెడుతూ, కొండలకు కొన్ని పేర్లు పెడుతూ, ఇలా ఇప్పటి వరకు 3 అయిపోయి 4వ కొత్తగా ఇచ్చిన దానిలో 30 ప్లేసెస్ అనమాట. 30 వాటిని గుర్తించి వాటికి ఇదిగో ఈ పేరు ఈ పేరు ఈ పేరు అని ఒక లిస్ట్ ఇచ్చున్నారు. ఇక దాంతో మన విదేశాంగ మంత్రి ఎవరుతున్నారు జయశంకర్ గట్టిగా ఇచ్చాడు. ఇప్పుడు నేనున్నా, నేను మీ ఇంటికి వచ్చా, నాకు మీ ఇల్లు నచ్చింది, ఏంద్రా అబ్బాయి ఇంట్లో ఉన్నావు నువ్వు అన్నా. అవును మరి మా ఇల్లు ఏదో ఉన్నా అన్నాడు. లేదు లేదు పేరు మార్చేది, ఇంటి పేరు మార్చేసా, ఇల్లు నాది అని నేనంటే ఎంత అమాయకత్వంగా ఉండిద్ది అండ్ ఎంత ఎర్రి డాష్ లాగా ఉండిద్ది ఒకసారి మీరు ఆలోచించుకోండి. పేర్లు మారిస్తే నీది అవుద్ది అంటారా? అది మాదిరా, భారతదేశంలో అంతర్భాగం రా, అది పిచ్చి పిచ్చి చేసలేదురని చెప్పేసి గట్టిగా ఇచ్చున్నాడు మన జయశంకర్. ఇక కిరణ్ రిజిజు ఇంకో మంత్రి, అతనైతే ఇంకొంచెం గట్టిగా ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నది 1962లో ఉన్న భారతదేశం అనుకున్నావా? 1962లో ఉన్నటువంటి భారతదేశ ప్రధాని అనుకున్నావా? మోడీ. ఇప్పుడుంది మోడీ. ఈరోజు ఉంది భారతదేశం. ఎటువంటి భారతదేశం? శత్రు దేశాలకు చుక్కలు చూపించే భారతదేశం. మిత్ర దేశాలకి ఎదురు నిలబడి మరి, అంటే మిత్ర దేశాలకి సపోర్ట్గా ఉంటూ వాటిని ఎవరైతే ఇబ్బంది పెడితే వాళ్ళకి ఎదురు నిలబడి మరి కాపాడుకునేది. శత్రు దేశాల తాట తీసిద్ది, మిత్ర దేశాలకు అండగా నిలబడిద్ది, తన దేశాన్ని తను కాపాడుకునిద్ది. వేరే వాళ్ళు జోలికి పోదు, వేరే వాళ్ళు ఇక్కడికి వస్తే ఊరుకోదు. ఇది భారతదేశం. ఎలా ఏంటంటే మోడీ ప్రధానంగా ఉన్నటువంటి సందర్భంలో అంతగా డెవలప్ అయింది. సో ఇటువంటి భారతదేశం జోలికి మీరు రావద్దు, ఇబ్బంది పడతారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఆల్రెడీ మన జయశంకర్ కూడా చెప్పుకొచ్చాడు 1992లో. అండ్ ఆ రోజు భారతదేశానికి ప్రధానంగా ఉన్నటువంటి నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే చైనా ఈరోజు ఇదిగో ఈ రకం తోకజాడేస్తుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ అమెరికా అంది అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మీరు తోకజాడించవద్దు, అది భారతదేశంలో భాగం, మీరు అది మార్చో ఇది మార్చో అది హడావుడు మాత్రం చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా అమెరికా చైనాకి చెప్పింది. అయినా సరే చైనాడు బుద్ధి పనిచుకోవట్లే. ఏకంగా హై రిజల్యూషన్ మ్యాప్, అక్షాంశాలు రేఖాంశాలు కొండలు లోయలు నివాస సముదాయాలు అంటూ మొత్తం ఒక డిజిటలైజ్డ్ మ్యాప్ హై రెజల్యూషన్తో తయారు చేసి ఈ కొత్తగా మేము గుర్తించడం కాదు, మేము పెట్టిన పేర్లు ఇవి, అదిగో అవి అన్నీ మావి అని అంటున్నారు. అందుకే అన్నట్టు గట్టిగా ఇచ్చిపడేది, పేర్లు పెడితే మేము అవ్వరా, అది మావిరా, ఇంటి పేరు మార్చారు కదా అని చెప్పేసి మీ ఇంటి పేరు మార్చాను మీ ఇల్లు నాదని అని అంటే సరిపోయిద్దారా? మారండ్రా బాబు, 1962లో ఉన్న గవర్నమెంట్ కదా ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఇస్తా ఉన్నారు. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా ఈ రకం తోక జాడిస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజు చైనాకి మనకి గట్టిగానే ఎక్కడో చోట యుద్ధం అన్న పెద్ద పదం వాడలేను, కానీ అటువంటిదే రైజ్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. అందుకే మనలో ఏం చేస్తున్నారు, న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, కొత్తగా ఏదన్నా అస్త్రాలు రెడీ చేస్తూ ఉన్నా కానీ వాటి యొక్క రేంజ్ టోటల్ చైనా మొత్తం కవర్ అయ్యేలాగా పెడుతున్నారు. అంటే మనం ఇక్కడ నుంచే మన కాశ్మీర్ నుంచో లేదన్నప్పుడు మన బోర్డర్స్ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మన లక్ష్యం ఉందో ఆ పాయింట్ సెట్ చేసి ఇక్కడి నుంచి వదిలితే వెపన్ని ఎగ్జాక్ట్గా కరెక్ట్ పాయింట్ని తగిలిద్ది అనమాట. ఇంకేదో అక్కడ విధ్వంసమే. దెన్ మూసుకొని వాడు ఉండాలి. ఏది జోలికి వెళ్ళద్దురా బాబు, మనం ఎక్కడైతే వెళ్ళకపోతే ఇక్కడ వెళ్ళి మొత్తం నాశనం చేస్తారు, సో వాళ్ళకి వద్దు, వాళ్ళ జోలికి వద్దు, వాళ్ళదే 100 మంది అన్నట్టుగా వాళ్ళు ఉండాలి, చైనా వాడు ఉండాలి. అందుకే మన వాళ్ళు గట్టిగా ఇచ్చి పడేస్తూ ఉన్నారు.